పోతే ఆ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కోసం కొత్తగా దరఖాస్తులు ఫార్వర్డ్ చేయండి. ఖచ్చితంగా మీకు ఆ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి సంబంధించి పనులు వెంటనే ప్రారంభించడానికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అక్కడ ఏ ఎమ్మెల్యే గారు ఉన్నా ఎమ్మెల్యే గారితో కోఆర్డినేట్ చేసుకొని మీకు ఆ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఇప్పించేందుకు 100% నేను పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే రెండోది స్కూల్స్ గురించి అడిగారు. స్కూల్స్లో చాలా మటుకి డిజిటల్ క్లాస్ రూమ్స్ కోసం భారత ప్రభుత్వం ఇప్పటికే పిఎం శ్రీ కింద ఎంపిక చేసినటువంటి స్కూళ్ళకి 2 కోట్ల రూపాయల నిధులని పిఎం శ్రీ అనేటువంటి పథకం కింద ఎంపిక చేసినటువంటి ప్రతి స్కూల్కి ఇప్పటికే డబ్బులు రిలీజ్ చేసేటువంటి కార్యక్రమం నడుస్తూ ఉంది. కొన్ని చోట్ల పనులు కూడా పూర్తయినాయి, ఇంకొన్ని చోట్ల పనులు మధ్యలో ఉన్నాయి. దయచేసి మీ ప్రాంతాలలో ఏమైనా పిఎం శ్రీ కింద ఎంపికైనటువంటి స్కూళ్ళు ఉంటే ఆ పనులు కంప్లీట్ చేస్తే మొదటి విడత పిఎం శ్రీ స్కూల్స్ కంప్లీట్ అయిపోతే రెండో విడత కింద మళ్ళీ పిఎం శ్రీ కింద స్కూల్స్ని ఎంపిక చేసి ఒక్కొక్క పాఠశాలకి సుమారు 2 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీంట్లో కూడా ఎట్లాంటి భేషజాలు నిబంధనలు లేదు. మీ మండల స్థాయిలో ఉండేటువంటి ఎంఈఓ గారిని మీరు ఒకసారి సంప్రదించి పిఎం శ్రీ కింద అది నిధులు ఎట్లా వస్తాయో ఒకసారి చూడండి. మూడవ అంశానికి సంబంధించి ప్రధానమంత్రి భారత ప్రభుత్వం ప్రజలకి మీ ఇంటి మీద మీరు సోలార్ ప్లేట్లు పెట్టుకోండి, 2 కిలోవాట్ల వరకు మీరు కరెంటు పెట్టుకుంటే 40% సబ్సిడీ, సుమారు 70,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. ఒక 2 కిలోవాట్ల ప్యానెల్స్ పెట్టుకుంటే మీకు ఆల్మోస్ట్ కరెంటు ఫ్రీగా వస్తుంది, ఇంటికి సరిపోయేంత కరెంట్ అని చెప్పి ఒక పథకం తెచ్చింది. పెద్ద పంచాయతీలు, మండల కేంద్రాల నుంచి వచ్చిన సర్పంచులు ఆర్సీసీ స్లాబ్స్ ఉన్న బిల్డింగ్ల మీద కానీ, పెంకుటిన్లు ఉంటే ఇంటి వెనకాల ఉన్న పెరట్లు కానీ 4 ప్లేట్లు పెట్టిరు వాళ్ళకి, సోలార్ ప్లేట్లు. మినిమం ఖర్చుతోటి సోలార్ ప్లేట్లు పెట్టిర్రి. అది ఆ ఇంటి యజమానితోటే పెట్టించండి, మీకు 40% సబ్సిడీ, 2 కిలోవాట్స్ వరకు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఒక్కొక్క ఇంటికి సుమారు 70,000 రూపాయలు సోలార్ ప్లేట్లు పెట్టుకోవడం వల్ల సబ్సిడీ వస్తుంది. ఫ్రీగా కరెంట్ ఇవ్వలేకపోవచ్చు, మేము కరెంటు ఉత్పత్తి చేసుకునేందుకు ఇంటి యజమానికి మీరు ఒక ప్రోత్సాహం ఇయ్యండి. వాళ్ళ ఇంటి జాగాలనే వాళ్ళకి ఇయ్యండి. బంగ్లా ఉంటే మీరు బంగ్లా మీద పెట్టిర్రి, జాగా ఖరాబ్ కాకుండా ఉంటుంది. 2 కిలోవాట్లు 70,000 రూపాయల వరకు సబ్సిడీ వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న సర్పంచులు ప్రొసీడ్ కండి. మీ మండలంలో ఉన్నటువంటి అధికారులను అప్రోచ్ అయితే హర్ ఘర్ ముఫ్తీ బిజిలీ అని చెప్పి ప్రధానమంత్రి గారి పేరు మీద వస్తుంది. వ్యక్తుల పేర్లు లేవు, ప్రధానమంత్రి గారి పేరు మీదనే ఏ ఇంటి మీద పెట్టుకున్నా కానీ మీకు 2 కిలోవాట్స్ ఇస్తారు. ఒకవేళ నాది పెద్ద ఇల్లు, నాకు ఏసీలు గీసీలు ఉన్నాయి, 2